మా మమ్మీ చేసే చింతపండు చట్నీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఇంకేం కావాలి లైఫ్‌కి అని అనిపిస్తుంది. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసి ఒక కప్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 3/4 కప్పు టమాటోస్ యాడ్ చేసి వాటిని కూడా మగ్గనివ్వాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఇంకా ఆనియన్స్ ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసి దించేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, చల్లారినటువంటి టమాటోస్ ఇంకా ఆనియన్స్ అండ్ నానబెట్టిన చింతపండు కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఈ చట్నీకి మీరు కూడా ఫిదా అయిపోతారు.